గొప్ప రాజ్యాంగాన్ని తయారు చేశారటండి. క్లోజప్ చేయనా. హిందూ దేశం రాజ్యాంగ ముసాయిదా సిద్ధం చేశారటండి. ముస్లింలు క్రైస్తవులకు ఓటు హక్కు నిరాకరణ. ఏమట వాళ్ళ మనుషులు గారా ఏమండి? మరి ఈ వార్తలో ఎంతవరకు ఫ్యాక్ట్ ఉందో లేదో మనకు తెలియదు, కానీ ఫోటోలు కూడా వేశారు. ఓన్లీ భాషే కాదు కదండి, అక్షరాలే కాదు కదండి. ఎవడో పోనీ అక్షరాలు రాసి పెట్టేశాడంటే అర్థం ఉంది, ఏదో తప్పుడు వార్తను అనుకోవడానికి. కానీ నిజానికి ఈరోజు దేశంలో ఉన్న పరిస్థితులు స్పష్టంగా కనబడేటట్లుగా ఇది ఒక తార్కాణంగా కనబడుతుంది. ఇందుకు ఏంటట, కొందరు పీఠాధిపతులు ఏమండి, సాధువులు, కాషాయంగా బట్టలు వేసుకొని రోడ్ల మీద తిరిగేవాళ్ళు సాధువులు అంటారు. తలకు స్నానం చేయకుండా ఏమంటే జుట్టు అంతా అట్ల కట్టేస్తే చూసారు, వాళ్ళు సాధువులు అంటే. హిందుత్వ మేధావులు, అవును మరి హిందువుల్లోనే మేధావులు ఉన్నారు, మిగతా వాళ్ళు మేధావులు లేరనే కదా వాళ్ళ ఉద్దేశం. కలిసి భారత్ను హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగ ముసాయిదాను సిద్ధం చేశారు. ఏమండి మనకి రాజ్యాంగం ఉంది కదండి, లేదా? ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగం ఎంతోమంది సిద్ధం చేశారండి. దానికి ఆ కమిటీకి చైర్మన్ పెద్ద నాయకుడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అందరికీ సమాన హక్కు కల్పిస్తూ రాజ్యాంగాన్ని మన స్వతంత్రం తెచ్చేటప్పుడు ఆయన రూపొందించాడు. ఏమండి, రాజ్యాంగకర్తగా, నాయకుడుగా. మరి వీళ్ళు కూడా కొత్త రాజ్యాంగాన్ని సిద్ధం చేస్తున్నారటండి. దేనికోసమట? ఢిల్లీకి బదులుగా వారణాసి దేశ రాజధానిగా డిసైడ్ చేసిన బృందం డిసైడ్ చేశారట ఆల్రెడీ. ఇందుకు దేన్న డిసైడ్ చేశారు? వారణాసియా. వారణాసిలో ఏముంది ఏమండి? నది. వారణాసిలో ఏముంది? దేవాలయాలు, మతం. అదట వారణాసిని రాజధానిగా డిసైడ్ చేసి ముస్లిం క్రిస్టియన్ ప్రజలకు ఓటు హక్కు నిరాకరించింది. అంటే తర్వాత మీ ఓట్లు చెల్లవు, ఇప్పుడు వేస్తే ఓటు పర్లేదు. ఏమంటే ఇప్పుడు మీరు ఓటు ఉంది. ఒకవేళ ఈ రాజ్యాంగంగా అమల్లోకి వచ్చింది అనుకోండి, ఈ రాజ్యాంగం అమల్లోకి వస్తే మీకు ఓటు హక్కు లేదు. ఏమంటే నా దగ్గర ఓటర్ ఐడి కార్డు ఉందండి, నువ్వెవరని అడుగుతారు ముందు. నేను హిందువునండి అని అనుకో, మీ రిలీజియన్ మతం ఏంటి అని అడుగుతారు. నేను హిందూ, ఓకే నీకు ఓటు హక్కు ఉంది. నేను క్రిస్టియన్, రిలీజియన్ అడుగుతారు కదండి. నువ్వు అన్నావు అనుకో, నీకు ఓటు లేదు, వెళ్ళిపో. ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు కదండి ఓటు వేసేటప్పుడు. క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి లేదట, మైనారిటీలు కదండి, ఓటు హక్కుని తీసిపడేశారట. ఇంకా భారతదేశాన్ని హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగం సిద్ధమైంది. భారతదేశాన్ని ఏం దేశంగా మార్చాలట? హిందూ దేశంగా మార్చడానికి కావలసిన రాజ్యాంగాన్ని చేశారటండి. అబ్బో, 30 మంది ప్రముఖ సాధువులు, మేధావులు, ప్రొఫెసర్లు, పరిశోధకులు ఈ రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు. పెద్ద బ్యాచే, అంతా కాషాయ బ్యాచ్. ఏమండి, అందులో సాధువులు కూడా ఉన్నారటండి, ప్రొఫెసర్లు, మేధావులు 30 మంది ఉన్నారటండి. ఇప్పుడు ఈ రాజ్యాంగ ముసాయిదాను శాంభవి పీఠాధీశ్వరుడి ఆధ్వర్యంలో 30 మందితో కూడిన బృందం తుదిమెరుగులు దిద్దుతోందని వారణాసికి చెందిన శంకరాచార్య పరిషత్ అధ్యక్షుడు స్వామి ఆనంద స్వరూప్ తెలిపారు. ఏమంటే ఇంత పేర్లతో పాటు వివరంగా చెప్తున్నారంటే ఇది వార్త తప్పని మనం ఎలాగనుకోగలం చెప్పండి? ఎందుకంటే సోషల్ మీడియాలోకి ఒక వార్త వచ్చిందంటే, న్యూస్ మీడియాలోకి ఒక వార్త వచ్చిందంటే ఏదో అలాగా వార్తగా మనం అనుకోవడానికి, కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే అడ్రస్లు చెప్తున్నారు, పేర్లు చెప్తున్నారు. 750 పేజీల ముసాయిదాను సిద్ధం చేసే బృందంలో స్వరూప్తో పాటు హిందూ రాష్ట్ర నిర్మాణ సమితి చీఫ్ కమలేశ్వర్ ఉపాధ్యాయ, సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది బిఎన్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయవాది, రక్షణ రంగ నిపుణుడు ఆనంద్ వర్ధన్, సనాతన ధర్మ పండితుడు చంద్రమణి మిశ్రా, ఏమండి ప్రపంచ హిందూ సమాఖ్య, ఇంకా ఉందండి, మరి ఇంకా చాలామంది ఉన్నారు. ఈ వార్త పూర్తిగా మనకు రాలేదు, చాలామంది ఉన్నారు. ఒకళ్ళు ఈ వార్త పూర్తిగా దొరికిందేమో చూపించండి, తర్వాత వార్తలు కూడా చూద్దాం ఏముందో. మొత్తానికి 750 పేజీలతో వీళ్ళంతా సిద్ధం చేసేసారంటే ఏమనుకోవాలి చెప్పండి? పాప మోడీ గారు మాట మాటికి 370 పైన కావాలి, 400 కావాలి, ఎంపీలు దేనికి? ఇది మార్చేయడానికి. మనం చెప్పని చూసారా? మీకు మనం చెప్పని చూసారా?
దేనికి వీళ్ళు కావాలి? రాజ్యాంగాన్ని సవరించడానికి, మార్చేయడానికి ఎంపీ బలం కావాలి. ఎందుకంటే చట్టసభది అత్యధిక మెజారిటీ బిల్ పాస్ అవ్వాలి అంటే ఆల్ ఎంపీస్ ఇన్ లోక్సభ అండ్ రాజ్యసభ ఇరు సభలలో కూడా ఓటింగ్ పడిపోయింది అనుకోండి, ఏ బిల్ అయినా సరే దేశమంతా అమలైపోవచ్చు. అది మన దేశ రాజ్యాంగం. మరలా పాత కాన్స్టిట్యూషన్, ఏ కాన్స్టిట్యూషన్? అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ లెక్కది. కనుక ఇప్పుడు ఆ లెక్క ప్రకారంగా గెలిచేసి, ఆ లెక్క ప్రకారంగా ఎంపీ మెజారిటీలు సాధించేసి, పాత రాజ్యాంగాన్ని తీసేసి, ఇప్పుడు వీళ్ళు ఈ ప్రొఫెసర్లు వీళ్ళందరూ తయారు చేశారే సాధువులు, ఈ రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొని రావాలి. ఇప్పుడు మన భారతదేశంలో క్రైస్తవులు, ముస్లింలు ఏమైపోవాలి చెప్పండి? అంటే ఎలాంటి కుటిలమైన రాజకీయాలు, ఎటువంటి కుటిలమైన మనస్తత్వాలతో వీళ్ళు ఉన్నారు. చాలా దుర్మార్గమైన దురాలోచనలు కదండి, తప్పు కదా. ఈ తాత ముత్తాతలు ఇక్కడ వారే, నా తాత ముత్తాతలు ఇక్కడ వారే. మరి ఆ తాత ముత్తాతలందరూ ఎక్కడి నుంచి వచ్చారు? ఎవడో భారతదేశంలో భూమి పుట్టినప్పటి నుంచి లేడు. భూమి పుట్టడం మనుషులతో ఇక్కడ భారతదేశంలో ఎవడు లేడు. ప్రపంచమంతా ఒకరి నుండే వచ్చింది అని బైబిల్ చెప్పిన నిజం. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు అన్నది నిజం. అది వాస్తవంగా ఏమండి, చారిత్రాత్మకంగా, ఇంకా వైద్యశాస్త్రపరంగా నిరూపించబడింది. మనందరిలో ఒకే డిఎన్ఏ ఉందని తెలుసు కదా, మైటోకాండ్రియల్ డిఎన్ఏ. అమ్మ నుంచి వచ్చింది. మనం అందరం ఒకే అమ్మకి పుట్టినవాళ్ళు. ఎంత పర్ఫెక్ట్గా ఉంది అది, బైబిల్ అదే చెప్పింది. అంటే మొత్తానికి మనం అంతా ఒక దగ్గర నుంచో వచ్చాము. మొత్తానికి భారతదేశంలో ఉండడానికి తొలి జాతులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ దేశంలో ఎవరూ లేరు. ఈ దేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఎవరు ఎక్కడా లేరు, వలసలు పోయిన వాళ్ళు. అది ప్రపంచ చరిత్ర చెబుతున్న నిజం. మరి దేశం నీది కానప్పుడు ఎవడు రా ముందు నుంచి ఉన్నాడు ఇది నా దేశం అని చెప్పడానికి? ఈరోజు నీ దేశంలో చట్ట ప్రకారంగా ఎవడైనా ఒక భూభాగం మీద క్లెయిమ్ చేయకుండా 15 సంవత్సరాలు 20 ఏళ్ళు ఒకళ్ళు దానిలో ఉంటే అది నీదని చట్టం డిక్లేర్ చేస్తుంది. నీ పేరు మీద ఒక చిన్న ఏమంటుంది దాన్ని, ఎలక్ట్రికల్ బిల్ ఉంటే చాలు, ఒక ఎలక్ట్రికల్ బిల్ ఉంటే చాలు, అది ప్రభుత్వం స్థలమైనా అందులో 20 ఏళ్ళకు పైబడి నువ్వు ఉంటే ఆ స్థలం నీదే నాయనా. అవునా? మరి ఈరోజు నీ తాత ముత్తాతలు, నా తాత ముత్తాతలు ఎన్ని వందల సంవత్సరాలుగా ఉన్నారు ఇక్కడ. నాట్ 20, నాట్ 30, 20, 30 కాదురా. ఇలాగనే దౌర్భాగ్యులతో చెప్తున్నాను. ఏమని 20, 30? చట్ట ప్రకారంగా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాలు ఒకవేళ ఎవడైనా ఒక స్థలంలో ఉంటే దాన్ని ఎవడు ఇది నాది అని క్లెయిమ్ చేయకపోతే ఆ స్థలం మీద సర్వ హక్కులు నివసించేవాడు అయిపోతాయి అన్నది నీ చట్టం అయితే, భారతదేశంలో భారత గడ్డ మీద ఇన్ని వందల సంవత్సరాలు, 10, 20, 30, 50 కాదు, వందల సంవత్సరాలుగా ఎక్కడున్న నీ తాత ముత్తాతలు, నా తాత ముత్తాతలు బ్రతుకుతున్నప్పుడు ఈ దేశం మీద నీకెంత హక్కు ఉందో, ఈ నేల గడ్డ పైన నీకెంత హక్కు ఉందో, ఈ గడ్డ మీద మాకు అంతే హక్కు ఉంది. అది ఇస్లాం సోదరులైనా, క్రైస్తవ సోదరులైనా, ఏమండి జైనులైనా, బౌద్ధులైనా, మరే ఇతర మతాలకు చెందిన మైనారిటీలైనా, అందరికీ దేశము మీద సమాన హక్కు ఉంది. అయినా ఈ భూమి ఎవడు తయారు చేశాడని వాడు మనకి రాసి ఇవ్వాలి. నీ బాబు ఎవడైనా తయారు చేసి ఇచ్చాడా భూమిని? నీ తాత ముత్తాతల తాత ఎవడైనా తయారు చేసి ఇచ్చాడా? చెప్పుపోని, నీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏంటి? నీది కాదు, నాది కాదు, ఇక్కడ నువ్వెంతో నేను అంతే. అవునా? న్యాయం మాట్లాడుకోవాలి కదా, న్యాయం. ఇక్కడ నీకున్న హక్కు ఎంతో నాకున్న హక్కు అంతే. నీ దగ్గర ఏం కాగితాలు ఉన్నాయి ఇది నాదని చెప్పడానికి? నీ దగ్గర ఏ కాగితం లేదు, నా దగ్గర ఏ కాగితం లేదు. కానీ ఏంటి, ఉన్నాము, ఒకే కుటుంబం నుంచి వచ్చాము. ఈ దేశంలో మనం అందరం కూడా తాత ముత్తాతల పూర్వీకులు వలస వచ్చిన వారుగా దీన్ని ఆక్రమించుకున్నారు. నువ్వే చెప్తావు కదా భారతదేశం చరిత్ర ఏమని. ముందట ద్రవిడులు వచ్చారట, ద్రావిడులు తెలుసు కదా మీకు చరిత్ర. తర్వాత ఎవరు వచ్చారట? ఆర్యులు వచ్చారట. అంటే మరి ముందు వచ్చినోడిదే దేశం అయితే ముందు నీకన్నా ముందు నేను వచ్చాను రా, ఎందుకంటే మన ద్రావిడులమే కదా.
ఉత్తర భారతదేశంలో ఆర్యులుంటే దక్షిణ భారతదేశంలో ఎవరు ఉన్నారు? ద్రవిడులు ఉన్నారు. బాగా వినండి. అంటే ఒక లా పాయింట్లో మాట్లాడాలంటే మనమే కదా మాట్లాడాలి. మరి ఎవరినైనా గట్టిగా ఎదిరించాలంటే మనమే కదా ఎదిరించాలి. ప్రజలకి నిజాలు తెలియాలి కదా. ముందు వచ్చిన వాడిది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటారు. మళ్ళా ఏమండి, మన 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 దేశంలో కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ కొన్ని అవకాశాలు ఇవ్వటంలో కానీ జాబితాలో కానీ ఎవరైతే ముందు వస్తారో వాళ్ళదే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్ అంటారు దాన్ని. అదొక నియమం. ముందు ఎవడొస్తే వాడిదని, ముందు ఎవడు ఆక్రమించుకుంటే వాడిదని. ఓకే, ఆ పద్ధతిని తీసుకుందాం పోనీ. మరి ముందు ఈ దేశంలో ఆర్యులైన నువ్వు వచ్చావా, ద్రావిడునైనా నేను వచ్చాను? ఎందుకంటే నీ దృష్టిలో నేనే కదా ద్రావిడిని. నేను ద్రావిడిని ఎందుకు అవుతానంటే నేను దక్షిణ భారతదేశంలో ఉన్నాను. అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ ఈ ప్రాంతపు వాసులందరూ కూడా ద్రావిడులు. అందుకే తమిళనాడులో డిఎంకే పార్టీ ఉంది. డిఎంకే అంటే ద్రవిడ మున్నేత్ర కజగం, డిఎంకే. అన్నా డిఎంకే, ఏ డిఎంకే అంటే మొత్తానికి డి అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ద్రావిడ అని అర్థం. ఎందుకు పెట్టుకున్నారు ద్రావిడ అని? ద్రావిడులం కనుక. ఒక నువ్వు అన్నట్టుగా ముందు వచ్చిన వాళ్ళు ద్రావిడులు అయితే భారతదేశంలో ముందు అడుగుపెట్టిన వాడిని నేనురా. ఉత్తర భారతదేశంలో యూపీలోను నువ్వు కాదు, ఢిల్లీలోను నువ్వు కాదు, కశ్మీర్లోను నువ్వు కాదు, ఏమండి పంజాబ్లోను నువ్వు కాదు. ఈ దేశంలో అడుగుపెట్టింది మొదట మేమంటే నువ్వు చెప్పా, మాకు పేరు పెట్టావు. ఏమని? మేము అనుకోవట్లేదు, మేము ద్రావిడులము అని నువ్వే పేరు పెట్టావు. ఎందుకంటే ఆర్యులైన వాళ్ళు తెలివైన వాళ్ళట, వాళ్ళు వచ్చి తగిలేశారట. తగిలేస్తేనేమో వాళ్ళందరూ కూడా దక్షిణ భారతదేశానికి వలస వచ్చేసారట. నువ్వే చెప్పావు ఈ చరిత్ర. ఏం పిల్లలు స్కూల్స్లో నేర్పించలేదా? నేర్పించావు, ఇదే నేర్పించావు. వందల వేల సంవత్సరాల చరిత్ర నేర్పించావు నువ్వు. తగిలేసినప్పుడు మేము కిందకు వచ్చేసినప్పుడు తర్వాత రెండో వచ్చినవాడు నువ్వా కాదా? ఆర్యుడు రెండోసారి వచ్చినవాడా కాడా చెప్పాలి. ఇప్పుడు ఆర్యుడు రెండోసారి వచ్చిన, మొదటి వచ్చినోడా రెండోసారి వచ్చినోడా? ఆర్యుడు రెండోసారి వచ్చినోడు. అంటే ఉత్తర భారతదేశంలో యూపీ మొదలుకొని పైనున్న కశ్మీర్ వరకు, హిమాలయ పర్వతాల వరకు ఎవడైతే ఏ రాష్ట్రాల్లో అయితే ఉన్నారో వాళ్ళందరూ ఆర్యులు గనుక, మీరంతా రెండోసారి వచ్చి తగిలేసిన వాళ్ళు గనుక, మొదట వచ్చిన వాళ్ళు మేం గనుక నీకంటే ముందు హక్కు మాకే ఉంది ఈ దేశంలో అని అనొచ్చు. ఎందుకంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్. మేము ముందొచ్చాం. ముందొచ్చిన వాడిదే రాజ్యం, అధికారం, భూమి. కానీ నీలా మేము అనుకోం. మేము. ఎందుకంటే మేము వచ్చాంగా, నువ్వురా ఉండు. నిన్ను తగిలేయాలని అనుకునేవాడు కదా క్రైస్తవుడు. నిన్ను పంపేయాలి అనుకునేవాడు కదా క్రైస్తవుడు. తనకున్న దాన్ని పంచేవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవరనుకుంటున్నావు? తన దగ్గర అన్నం ఉంటే పొరుగునున్న సోదరుడికి అన్నం పెట్టేవాడు. తన దగ్గర బట్టలుంటే పొరుగును వాడికి బట్టలు లేని వాడికి బట్టలు ఇచ్చేవాడు, మందులు ఇచ్చేవాడు. ఇంకెన్ని సేవా ధర్మాలు చేసేవాడు క్రైస్తవుడు గురించి అది నీకు తెలుసు, ఒప్పుకోకపోయినా. ఏమండి, ఈ దేశంలోని ఇతర మతస్థులకు తెలీదా? క్రైస్తవుడు సహాయం చేసేవాడా లేదంటే ఎదుటివాడి నుంచి దోచేసుకునేవాడు? తెలుసు నీకు. సేవా కార్యక్రమాలు ఈరోజు ఈ దేశంలో జరుగుతున్నాయి అంటే అందులో మొదటి స్థానంలో నిలబడేవాడు క్రిస్టియన్. మొట్టమొదటి స్థానంలో సేవా ధర్మం చేసేవాడు ఎవడైనా ఈ దేశంలో ఉన్నాడంటే వాడు క్రైస్తవుడు అవుతాడు ఖచ్చితంగా. అవును. కారణం పెట్టే గుణం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ గుణం క్రైస్తవుడికి? ఫ్రమ్ బైబిల్. బైబిల్ అంటే ఎవరు నేర్పించారు ఈ పాఠాలు? తండ్రి. అక్కడి నుంచే కదా వచ్చాం. తండ్రి, పరలోకమందున్న తండ్రి, విశ్వాన్ని కలుగు చేసిన మహాశక్తి స్వరూపుడు. ఆయన తన లోకంలోనే ఏ భేదాలు లేకుండా అందరినీ, సేవకులను కూడా సింహాసనాల మీద కూర్చోబెట్టే గొప్ప మనస్సు నన్ను కన్న నా తండ్రిదైతే. అవునా? మన తండ్రి ఎంత మంచి మనసు అండి. నువ్వేంట్రా ఆయన కడుపును పుట్టి నీతోటి పుట్టిన నీ తల్లి కడుపులో పుట్టిన వాడినే ఒరే నువ్వు అంటరా అనేవాడు రా, దూరంగా పోరా, అక్కడ నిలబడరా, నీకంటూ ఒక గ్లాస్ పట్టుకు తెచ్చుకోరా, నువ్వు ఒక పళ్ళెని తెచ్చుకోరా, చెప్పులు వదిలేరా, ఒంగిది అన్నం పెట్టరా. ఇంకా కొంత ముందుకు వెళ్ళిపోతే అండి, అసలు మేము నడిచే త్రోవలో కూడా నువ్వు నడడానికి వీల్లేదురా, మేము త్రాగే నీళ్లు కూడా నువ్వు ముట్టుకోవడానికి వీల్లేదురా. చాలా దారుణం అండి. మనుధర్మశాస్త్రం పేరట చాలా దారుణమైన పరిస్థితులు ఈ దేశంలో నెలకొల్పారు దుర్మార్గులైన వాళ్ళు. ఎందుకు భేదాభిప్రాయాలు, ఎందుకు జాతిపరమైన విభేదాలు?
ఎందుకు కులపరమైన విభేదాలు ఈ దేశంలో ఉన్నాయి? నువ్వు నేర్పించిన ధర్మం అలాంటి అబద్ధమైన ధర్మం. కానీ బైబిల్లో ఉన్నది ధర్మం. ఎంత గొప్ప ధర్మం అండి, ఎంత మంచి ధర్మం అండి. పరలోకంలోనే సేవకుడు, యజమాని అన్న భేదాలు లేకుండా పరలోకపు తండ్రి సింహాసనం మీద కూర్చుంటే ఒక పనివాడిని తీసుకొచ్చి పెద్దగా చేసి వాడిని సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఎంత గొప్ప మనసు తండ్రిది. అక్కడే లేనప్పుడు భూమి మీద కులతత్వాలు ఎందుకు ఉంటాయి చెప్పండి? భూమి మీద జాతి విభేదాలు ఎందుకు పెడతాడు చెప్పండి? మరి అలాంటి బైబిల్ నువ్వు ఎందుకు ఒప్పుకోవు? అలాంటి బైబిల్ గొప్పదని నువ్వు ఎందుకు ఒప్పుకోవు? బైబిల్ మంచిది కదా? రాజ్యాంగ ముసాయిదా సిద్ధం చేస్తావా? హిందూ దేశంగా మార్చేస్తావా? నీ చేత కాదది, నీ వల్ల కాదది. అవును, చెయ్యాలనుకున్నవాడు వాడు శిక్షను కోరి కొని తెచ్చుకుంటున్నాడు. తెలుసుకోండి, ముందే చెప్తున్నాను. ఎందుకంటే నీది కాదు అధికారం, పైనున్నవానిది అధికారం. సింహాసనం ఆయనది. ఆయన డిసైడ్ చేస్తాడు. ఎవరినెక్కడ ఎలా డిసైడ్ చేయాలో చేస్తాడు ఆయన. ఏదో 1-2 సార్లు గెలిచేసినంత మాత్రాన్ని ఎల్లకాలం గెలుపు నీదే అనుకుంటే పొరపాటు. నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెడతాడు దేవుడు. పెంట కుప్పల మీద నుంచి పైకెత్తినవాడు ఆయనే. ఒక్క తన్ను తంతే తిరిగి పెంట కుప్పల మీదకి పోతావు నువ్వు. అలాంటి మనస్సు కలిగిన వాడు దేవుడు.